వెల్కమ్ టు ఋతుప్రభ అనేది 6. బాగున్నారా మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు విశేషాలు ఏంటి మీరే చెప్పండి, నేను వింటాను. అబ్బా, నేనైతే బాగాలేదబ్బా, నాకు నిజం చెప్తున్నాను, నేనైతే బాగాలేదు. ఎందుకు అంటున్నారా మాట? నన్నైతే ఎవరు పలకరి ఇవ్వట్లేదు, అందుకే నాకు బాధ అనిపిస్తుంది. అక్క బాగున్నావా అని కామెంట్ చేసే వాళ్ళు కూడా లేకుండా వెళ్ళిపోతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. అన్నయ్య ఎలా ఉండు, పిల్లలు ఎలా ఉన్నారంటే ఆ హ్యాపీనెస్ వేరు కదా. సర్లే అబ్బా, మిమ్మల్ని ఎందుకు బలవంతం చేయాలి? ఎవరి ఇష్టంతో కూడిన పని వాళ్ళది, అంతే కదా. పలకరియాలి అని ఉంటే పలకరిస్తారు. నా ఫ్యామిలీ ఉన్నారు, నాకు పలకరించే ఫ్యామిలీ ఉన్నారు అనే డౌట్ అయితే ఇన్ని రోజులైతే నాకు అస్సలు అనిపించలేదు. కానీ ఇప్పుడైతే ఒక 3 days నుండి అయితే నన్ను ఎవరు పలకరించట్లేదు. అదే నాకు బాధ అనిపిస్తుంది. మీరు సపోర్ట్ చేస్తేనే గబ్బా నేను ముందుకెళ్ళేది. మీరు పలకరించి నన్ను మందలిస్తే, బావని మందలిస్తేనే కదా నేను ముందుకెళ్ళేది. అయిపోయినాయి ఆప్షన్ వచ్చింది కదా అబ్బా, ఒక్కళ్ళన్నా క్లిక్ చేయొచ్చు కదా. ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయటం వల్ల ఇంకొకరికైతే షేర్ అయ్యింది, పాయింట్స్ అన్నీ వస్తాయి నాకు కూడా. ఒక ఊర్లోనంట ఈ సంఘటన జరిగిందంట, మీకు తెలుసా? నాకైతే తెలిసింది. ఏంటి ఆ సంఘటన అనుకుంటున్నారా? ఒక ఊర్లోనంట ఒక అత్తగారు కోడల్ని బాగా హింసిస్తుందంట. ఆ ఊర్లోని అత్తగారు అలా హింసిస్తుంటే కోడల్ని హింసిస్తుంటే అలా చూస్తూ ఉండే బదులు మీరెవరైనా పోయి పలకరించి రావచ్చు కదా. నాకైతే బాధ అనిపిస్తుంది. ఎందుకమ్మా ఆమెను ఊక ఇసుకిస్తూ ఉంటావు అని వాళ్ళ ఊర్లో వాళ్ళు అడుగుతూ ఉన్నారు. ఎందుకమ్మా బట్టలు ఉతకట్లేదు, బొచ్చలు రుద్దట్లేదు, ఏం పని చేయట్లేదు అని వాళ్ళని ఎందుకు ఊకి ఇసుకిస్తావు నువ్వు అని అడిగారంట. అయితే ఆమె ఏం చెప్పిందంట తెలుసా? లెగిసిన నుండి ఆమె సెల్లు చూస్తూనే ఉంటుంది, ఆమె ఒక పని చేయదు. అందుకే నేను గద్దిస్తూ ఉంటా, పని చేసుకోవు అని చెబుతా. తప్ప ఇదేమన్నా? తప్ప అంటే తప్పున్నారా అసలు? ఇప్పుడు పని చేసుకోకుండా ఇంట్లోని సెల్లులు చూసుకుంటే ఎవరు వచ్చి చేస్తారు? వాళ్ళు వచ్చి ఏమైనా చేస్తారా? మనమే చేసుకోవాలిగా అని అయితే చెప్పిద్ది. దాంట్లో కోడలు కనిపించింది, ఈ సోది ఏంది ఊక నన్ను ఇసుకిస్తూ ఉంది. సరేలే అబ్బా, ఇవన్నీ మనకెందుకులే. మనం మళ్ళీ అత్తగారులతో కోడలతో మనం గొడవలు పడాల్సి వచ్చింది. ఇవన్నీ మనకెందుకులే కానీ పలకరించండి, ఎలా ఉన్నారు ఏంటి అని పలకరించండి, వాళ్ళు కూల్ అయిపోతారు. ఓకేనా? ఏందక్క ఏదేదో మాట్లాడేస్తున్నావు ఈరోజు? అసలు నీకు ఏమన్నా పిచ్చి పట్టిందా ఏందక్క? లేకపోతే నీకు బాగా ఏమన్నా సూదేసిందా ఏందక్క నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు? కుక్క ఏమన్నా కరిచిందా ఏందక్క? రివర్స్గా మాట్లాడుతున్నావు అనుకుంటున్నారా? ఏందక్క సంఘటన ఏంటి అని అనుకుంటున్నారా మీరు? చెప్తాను, ఆగండి ఒక్క నిమిషం. ఇగో చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఇక పండు అయితే పిల్ల వచ్చింది మా ఇంటి ముందుకి. 2 days అయిందేమో, కానీ చిన్న పిల్ల మా ఇంటి ముందుకు వచ్చి పాలు తాగుతుంది. ఇక పండు అన్నాడు కదా, మమ్మీ నాకు పాలు వద్దులే కానీ ఈ పిల్లికి పాలు పోయి అని చెప్పిండు. పిల్లని చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది తెలుసా? చిన్న పిల్ల, క్యూట్గా భలేగుంది అసలు. దాని శకలు చూస్తుంటే ఇంకా నవ్వు వస్తుంది నాకైతే. మా పండు ఆ పిల్లిని చూసి చాలా హ్యాపీగా, మమ్మీ ఉంచు మమ్మీ, దీనికి ఒక గది కడదాము అది ఇది అని ఒకటే చికాకు పెట్టేస్తా. వద్దులే నాన్న వద్దులే అని నేను అంటాను. అయితే ఉంచు మమ్మీ అని బతిలాడిండు. అందుకే పాలు పోసి ఇక్కడైతే ఉంచిన నేను. ఇక్కడ ఉంచినందుకు రోజు మా ఇంటికైతే రోజు ఎప్పుడు వచ్చింది అక్క నువ్వు అంటున్నావు అనుకోవచ్చు. నిన్న నైట్ వచ్చింది. సరేలే పాలు పోసిన అయిపోయిందిలే అనుకున్నా. మళ్ళీ ఈరోజు మార్నింగ్ నేను గిన్నెలు గడి నేను ఈ బట్టలు పని అంతా చేసుకునే లోపు బయట ఊడుస్తుంటే వచ్చింది. బయట ఊడవటం అయిపోయింది. అంతలోకే పిల్లలు కూడా రెడీ అవుతున్నారు. చిన్నోడు రెడీ అవుతుండు, పెద్దోళ్ళు ఇంకా లేగను కూడా లేగలేదు. ఇక పిల్ల వచ్చేసరికి ఫుల్ ఖుషిగా ఉండు. పొద్దున్నే గుడ్ మార్నింగ్ పిల్లి అని చెప్పి లేచిండు. ఇది పోయేటట్టు ఏం రావట్లేదు, మా ఇంట్లోనే ఉంటుంది. ఇక నేను నైట్ ఒక వీడియో పెట్టినా, పొద్దున ఒక వీడియో పెట్టినా. మీరు నమ్ముతారో లేదా అని నిజంగా వీడియో అయితే తీసి పెట్టిన. మా పండు ఫుల్గా అయితే ఆడుకుంటుండు కూడా. ఆ పిల్లితో ఎలా ఆడుకుంటుండో వీడియోస్ అయితే పెట్టాను, షార్ట్ వీడియోలో చూడండి, మీకైతే తెలిసిద్ది. ఏందబ్బా ఇంకేంటి చెప్పండి సంగతులు? మీతో మాట్లాడాలండి, మీరేమో ఏమీ చెప్పట్లే, ఏం మాట్లాడట్లే, కామెంట్ చేసి ఏమీ మాట్లాడేదే లేదు అసలు. ఒక్కొక్కళ్ళ వీడియోస్ అయితే మంచిగా దూసుకెళ్తుంది, ఫ్లైట్ లాగా వెళ్ళిపోతున్నాయి. కానీ నా వీడియో మాత్రం అట్ట ఫ్లైట్ లాగా వెళ్ళట్లేదు, ట్రైన్ లాగే వెళ్తుంది. ఎందుకో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఏం చేంజ్ చేసుకోవాలదే ముందు నాతో మాట్లాడి నాకు చెప్తేనే.
నేను ఏం చేంజ్ చేసుకోవాలి ఏంటి అన్నది నాకు తెలిసిద్ది. మీరెవ్వరు చెప్పండి, మాట్లాడండి, నేనేం చేశాను చెప్పండి. అందుకే రోజు ఇవే చేస్తున్నాను. ఎవరైనా ఫ్రెండ్స్ అన్నాక కొత్త కొత్త మార్పులు అన్నవి తీసుకొస్తారు. మీరు చెప్తే నేను ఆ మార్పులు తీసుకొస్తాను కదా, మీరెందుకు చెప్పట్లేదు చెప్పండి. ఏమో కానీ నాదొక బాధ అయితే ఈ వీడియోలు తీయటంలోని దీన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేలోపు నాకు చికాకు పెడుతుంది. తీసినంతసేపు ఏమనిపించదు, ఎన్ని వీడియోలు అయినా తీయబుద్ది అయితే ఎడిటింగ్ కార్డుకు వచ్చేసరికి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కట్ కావటం, సరిగా రాకపోవటం చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. డిసెంబర్ నెల వస్తుంది కదా, ఇంకా 2 days అయితే డిసెంబర్ నెల వస్తుంది. మీరు షాపింగ్ చేశారా? నేనైతే షాపింగ్ చేయాలబ్బా. నైట్ అయితే గిన్నెలు అయితే కడిగేసాను. అవి అయితే ఇప్పుడైతే ఒక్కొక్కటిగా అయితే సదిరేస్తున్నాను. గందరగోళంగా ఉంది మా ఇల్లు అయితే. ఈ కిచెన్ రూమ్ చేయాలంటే ఇక పండగ దగ్గరకు వచ్చింది. కిచెన్ రూమ్ ఒక రోజంతా పట్టిద్ది చేసుకోవాలి. బావ రంగులు కూడా వేస్తా అంటుండు. రంగులు వేసాక పూర్తిగా మొత్తం చూపిస్తాను మీకు. రంగులు వేస్తా అంటాను కానీ ఎప్పుడు వేస్తాడో చెప్పట్లేదు. నేనేమో రోజు ఎప్పుడు వేస్తావు అని పాట పాడుతున్నా. మా బావేమో ఇప్పుడు వేయను నేను ఎప్పుడో కుదిరినప్పుడు వేస్తా అని పాట పాడుతాను. 1st తారీఖు నుండి అయితే ఇక రంగులు వేయటం అయితే మొదలు పెట్టాలి. బావ అయితే అప్పుడు వేస్తాలే అని చెప్పిండు. ఒక 3 daysలలో రంగులు వేయటమే అయిపోద్ది. రంగులు వేసేటప్పుడు మొత్తం చూపిస్తాను. ఇక డైలీ ఇక నేను పండగ పనులు మొదలు పెట్టానంటే మీకు వీడియోస్ కూడా అయ్యే వస్తాయి. ఇక పండగ పనులు స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాను, స్టార్ట్ చేస్తాను. ఇప్పుడైతే ఫాస్టింగ్స్ ఉంటున్నాను, అందుకే ఏమీ పని అయితే ఇంకా మొదలు పెట్టలేదు, కానీ మొదలు పెట్టాలి. ఫాస్టింగ్ వండుకుంటూ కూడా ఇక ఇంట్లో పనులు అయితే మొత్తం చేసుకోవాలి. పండగ దగ్గరకు వస్తుంది, షాపింగ్ కూడా చేయాలి, సరుకులు తెచ్చుకోవాలి, పప్పలు వండాలంటే మాకు 3 days పట్టిద్ది. 3 days పప్పలు వండుకోవాలి. పప్పలు వండిన తర్వాత ఒక 3 days ఏమో ఇల్లు శుభ్రం చేయటం సరిపోయిద్ది. అక్కడికే 10 days అవుతూనే ఉంది. 3 days ఏమో బట్టలకి, 3 days ఏమో ఇల్లు చదురుకో, 3 days కాదు 5 days అయినా పట్టిద్ది ఇల్లు చదరాలంటే. ఇల్లు చదురుకోవాలి, షాపింగ్ చేయాలి, ఒక 2 days పట్టిద్ది షాపింగ్. అక్క ఒక్క రోజులో పోయి రావచ్చుగా, 2 రోజులు షాపింగ్ అవసరమా అనుకుంటున్నారా మీరు? ఒక్క రోజులో పోయి రావచ్చు, కానీ నేను 2 రోజులు ఎందుకు చెప్పానంటే ఒక రోజు బట్టలు అయితే కొనుక్కొస్తే ఒక రోజు ఏమో మిషన్ కాడ వేసి రావాలి. పిల్లలతో ఉంటాను కదబ్బా, నాకు టయానికి అయితే కుదరవు. అందుకే 2 days అని నా లెక్క ప్రకారం అయితే నేను అలా వేసుకొని మీతో చెప్తున్నాను. చలికాలం వచ్చిందంటే ఈ చలితో పాటు పెందలాలు లెగాలి, పిల్లల్ని చూసుకోవాలి, వాళ్ళని రెడీ చేయించుకోవాలి, వాళ్ళకి స్నానాలు చేపించి వాళ్ళని రెడీ చేయించాలి. కానీ మా పిల్లలు చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా కంపల్సరీగా వేడి నీళ్ళతో స్నానం అయితే చేస్తారు. స్నానం చేయకోకుండా అసలుకే వెళ్ళడు, ఎందుకంటే ఆయనకి ఇష్టం ఉండదు అట్లా వెళ్ళటము. అంటారు కదా మా ఫ్రెండ్స్ ఏమన్నా అనుకుంటారు, మమ్మీ స్నానం చేయించు మమ్మీ అని అయితే అడుగుతారు. నేను వద్దన్నా కానీ రోజు కంపల్సరిగా 2 days మంచిగా మార్నింగ్ ఈవినింగ్ అయితే ఖచ్చితంగా చేస్తారు స్నానం విషయంలో నన్ను ఎవ్వరూ ఇబ్బంది పెట్టరు పిల్లలు. ఇక పిల్లలకి అయితే తొందరగా అయితే అయిపోయి చేద్దామని టమాటా కట్ చేసి టమాటాలు అయితే ఇక వేస్తున్నాను. పప్పు అయితే ఉడికేస్తుంది. ఉప్పు కుక్కర్ తీసుకున్నావు కదా అక్క, ఎందుకు నువ్వు ఇంత ఇబ్బంది పడుతున్నావు అనుకుంటున్నారా? నాకు ఒక ఆలోచన అయితే ఉంటుంది, ఏదైనా కొత్తది తీసుకున్నావు అంటే ఒక సందర్భం రావాలనుకుంటాను. ఆ సందర్భం వచ్చిన తర్వాత తీస్తాను. పండగ వస్తుంది కదా, అప్పుడే సీల్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే ఎట్టకట్టి ఇబ్బంది అయినా ఇదైతే వాడుతున్నాను. ఇట్లా పప్పు అయితే ఉడికేసింది, ఉప్పు కారం వేసాను, పప్పు అయితే రుబ్బుతున్నాను. ఇలా రుబ్బుతూ ఉంటే నా చెయ్యి మీద పప్పు అయితే పడ్డది, అసలు వంట పుట్టింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది. పని చేసేటప్పుడు కూర్చొని చూసే వాళ్ళకన్నా చేసే వాళ్ళకే ఎంత చేస్తున్నారు ఏంటి అన్నది అర్థమైంది. ఇక పప్పు అయితే రుబ్బేసాను, తర్వాత తాలింపు చేస్తున్నాను. ఏంటబ్బా ఇంకేంటి చెప్పండి, పిల్లలకి మీరేం వండారో కామెంట్ చేసేసి చెప్పండి నాకు. మా ఆద్య, జ్యోతి ఇంకా చాలామంది ఉన్నారు నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, కానీ ఎవ్వరూ ఎందుకో తెలియదు కానీ సరిగా ఇప్పుడు మాట్లాడట్లేదు. వాళ్ళు ఎందుకు లైవ్ చేయట్లేదుగా, అందుకే మాట్లాడట్లేదేమో డౌట్గా. పిల్లలకైతే పాలు అయితే కాగబెడుతున్నాను. వాళ్ళు చాకోస్ వేసుకొని పాలు తాగుతారు, బూస్ట్ వేసుకొని పాలు తాగుతారు, కంపల్సరీ ఏదో ఒకటి వేసుకొని అయితే తాగుతారు. తాగకపోతే మళ్ళీ పిల్లలు బలంగా ఆరోగ్యంగా అయితే ఉండరు. ఈరోజు అసలు డ్రై ఫ్రూట్ జ్యూస్ చేద్దాం అనుకున్నాను కానీ పప్పు ఉడికేసరికి టైం పట్టింది. పప్పు అయితే ఎప్పుడైనా ఉడికిన దానికన్నా నాకు తాలింపు వేసి మరగబెట్టితేనే టేస్ట్ ఎక్కువ అనిపించింది. అందుకే నేను ఎప్పుడైనా మరగబెట్టుకుంటాను. మీరు పప్పు ఎలా చేస్తారో కామెంట్ అయితే చేయండి.
ఈరోజు డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా డ్రెస్సు ఇది సలిబుట్టకు కొన్న డ్రెస్. ఇది అప్పుడెప్పుడో కొనుక్కున్నా, అప్పుడుది ఇప్పుడు ఉపయోగపడ్డది, నాకు చలి పెడుతుందని ఈ డ్రెస్ వేసుకున్నాను. ఇక పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇక పిల్లలకైతే అన్నం అయితే కట్టేస్తున్నాను. ఈరోజు అయితే ఒక బాక్స్ అన్నం, ఒక దాంట్లో పప్పు వేద్దాం అనుకున్నాం. పప్పు చారు చేసినప్పుడల్లా ఇంతే చేస్తాను నేను, పిల్లలకి ఇబ్బంది కాకుండా. రెడీ అయితే చేస్తున్నాను. మీరు ఎలా చేస్తారు, పిల్లలకి స్నాక్స్ ఎలా పెడతారో కామెంట్ చేయండి. నేనైతే ఇలా అయితే రెడీ చేస్తాను. ఇక పప్పు అయితే గిన్నెలో వేస్తున్నాను, అడుగు గిన్నెలో పప్పు వేస్తున్నాను. పప్పు వాళ్ళు కలుపుకొని తింటే అప్పుడు మంచిగా టేస్ట్ ఉంటుందని నేను ఈరోజు పప్పు ఇలా వేస్తున్నాను, లేకపోతే రోజు కలిపి పెడతాను. పప్పు ఎప్పుడైనా ఇలా వేయటం వల్లే పిల్లలు మంచిగా తింటారు. మనం ఎప్పుడైనా కలిపి పెడితే సప్పబడ్డట్టుండి వాళ్ళు తినలేవరు. నేను అంతకుముందు అట్టే చేశాను, కానీ నేనే తిని చూశాక నాకు అర్థమైంది ఇలా పెట్టకూడదు అనేది అర్థమైంది. అందుకే అప్పటి నుండి ఇక నేను ఇలానే పెడుతున్నాను. ఈ మధ్యన అన్నం కూడా పైన అన్నం కట్టి బాక్స్ కింద అయితే కర్రీ చేస్తున్నాను. ఇక రెడీ అయితే అయిపోయింది. ఇక బాక్స్ అయితే మూత పెట్టేసి రెడీ చేస్తున్నాను. ఇక ఈరోజు ప్రేయర్కి అయితే వెళ్ళాలి. దవదవ అయితే రెడీ అయ్యి ప్రేయర్కి అయితే వెళ్ళాలి. పనులు చేసుకున్నాను. మా చిన్నోడు ఎప్పుడైనా అన్నం ఆరబెట్టి కలిపి పెట్టాలి, చిన్నోడు కలుపుకొని తినలేవాడు. అందుకే కలిపి అయితే పెడదామని ఏరే గిన్నెలో ఆరబెడుతున్నాను. చూస్తున్నారు కదా ఏం చేశాను ఏంటి. నా పనులు నేను చేసుకుంటుంటే నాకు అసలు ఓపిక కూడా ఉండదు, చేత కాదు. అయినా ఓపిక తెచ్చుకొని మరీ చేస్తాను, ఎందుకంటే మన పిల్లల కోసమే కదా మనం చేసేది. పిల్లలకి ఇక స్నాక్స్ అయితే పెట్టేస్తున్నాను. కారపూస అయితే ఉంది, కారపూస అయితే ఇక ముగ్గురికి పెట్టాను. ముగ్గురికి 3 గిన్నెలలో వేసి పెట్టాను. పిల్లలకి నచ్చినట్లే మనం పెట్టాలి. వాళ్ళకైతే స్నాక్స్ అయితే రెడీ చేసి పెడుతున్నాను. స్నాక్స్ ఎప్పుడైనా వాళ్ళని అడిగే పెడతాను నేను, ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తినలేవరు, అందుకే అడిగి పెడతాను. పెట్టేటప్పుడు ఒక్కసారి వాళ్ళని కనుక్కొని పెడితే వాళ్ళు మంచిగా తిని వస్తారు, లేకపోతే తినకోకుండా తీసుకొస్తూ ఉంటారు నచ్చక. జీలకర్ర నీళ్ళు అయితే కాగబెడుతున్నాను. మా బావకి రోజు డైలీ జీలకర్ర నీళ్ళు కంపల్సరిగా అయితే కాగబెడుతున్నాను. ఎందుకు కాగబెడుతున్నావు అక్క అంటున్నారా? ఇక జీలకర్ర నీళ్ళు తాగటం వల్ల గ్యాస్ ఫామ్ కాకుండా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది, ఫ్రీగా ఉంటుంది. ఒకసారి మనం తిన్నాక తాగిన తర్వాత చెక్ చేసుకోవాలి మనకి ఎలా ఉంది ఏంటి అన్నది. జీలకర్ర నీళ్ళు తాగటం వల్ల మా బావకి అయితే మంచిగా రిలీఫ్గా ఉంది, అందుకే అప్పటి నుండి జీలకర్ర నీళ్ళు అయితే తాగుతున్నాము. కూడా అంతకుముందు జీలకర్ర తినేదాన్ని, ఇప్పుడేమో జీలకర్ర నీళ్ళు కాగబెట్టుకొని తాగుతున్నాను. ఇక అటు సైడ్ అయితే టీ కూడా రెడీ చేస్తున్నాను. టీ అయితే బాగా ఇవ్వాలి ఇప్పుడు. అబ్బా వీడియో ఎడిటింగ్ చేస్తుంటే అసలు నాకు ఇంత కూడా చేత కావట్లేదు, ఓపిక కూడా లేదు. కానీ మీతో మాట్లాడుతుంటే కొద్దిగా అట్లా ఎనర్జీ వస్తుంది అంతే. మా వీడియో చూస్తున్నారు కదా. ఇక ఇక్కడైతే జీలకర్ర నీళ్ళు కాయని పైన అంతా కూడా అయిపోతుంది. టీ అయితే పెట్టాను, టీ కూడా మరిగింది. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే అయిపోయిన ఆప్షన్ కొట్టండి. బాయ్.